జబ్బుని డయాగ్నోస్ చేయడం, దానికో పేరు పెట్టడం, తర్వాత మందులివ్వడం కాకుండా, అసలు ఎక్కడెక్కడ ఇంబాలెన్సెస్ జరుగుతున్నాయి, వాటిని కరెక్ట్ చేసుకుంటూ పోతే ఓవరాల్‌గా సిమ్టమ్‌లో ఇంప్రూవ్‌మెంట్ తేవచ్చా? ఆటోఫాగీ అని వింటా ఉంటాను. బయాలజికల్‌గా ఏంటి? అది ఎందుకు ఇంపార్టెంట్ మనుషులకు మనకది? వెనెవర్ సిస్టమ్ ఈస్ రన్నింగ్ ఆన్ ఫ్యాట్స్, బ్రెయిన్ విల్ థాంక్ అస్. అందుకే ఆ టైంలో బ్రెయిన్ ఫాగ్ ఉండదు, క్లారిటీ. వాట్ ఈస్ కొలెస్ట్రాల్? ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? ఎన్నో సంవత్సరాలు ఘీ తిన్నాము, ఇప్పుడు సడెన్‌గా వేసుకోవచ్చా లేదా అంటే ఘీ ఈజ్ యాక్చువల్లీ గుడ్. వెరీ గుడ్. యాంటీ ఏజింగ్ ఉంది, లాంజివిటీ ఉంది. సామాన్య మానవునికి ఎట్లా తెలుస్తుంది ఎప్పుడు ఇట్లాంటివి వాడాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఎపిజీనోమ్ పేరు వింటున్నా. నాకు జీనోమ్ అంటే కొద్ది నేర్చుకున్నాం అక్కడ ఇక్కడ చదివి. ఇంట్లో ఇంకో వర్డ్ తీసుకొస్తాం వాళ్ళని చంపడానికి కోసం. మనం నా నార్మల్ జీవితాల్లో జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్తాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ మామూలే. మనం చేస్తూనే ఉంటాం, మళ్ళీ ఇంకో జబ్బు వస్తుంది, ఇంకోసారి వెళ్తాం, మామూలే మళ్ళా. ఈ సైకిల్ని బ్రేక్ చేయడం కోసం మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. మనం ఆ లైఫ్ స్టైల్ మార్చుకోవటాన్ని ఇవాళ రేపు యాంటీ ఏజింగ్, లాంజివిటీ ఒక స్పెషల్ మెడిసిన్లో ఒక స్పెషల్ సెగ్మెంట్ కింద వచ్చింది. అదొక స్పెషలైజేషన్ ఇప్పుడు. దానికి ఒక న్యూట్రిషన్, ఒక ఎక్సర్సైజ్ రెజీము, సప్లిమెంట్స్, వాటి మీద స్పెషలిస్టులు ఉన్నారు మన దగ్గర. ఇవన్నీ మీకు చెప్పడం కోసం డాక్టర్ సమత గారిని మేము తీసుకురావడం జరిగింది. ఆవిడతో లాంగ్ డీటెయిల్ డిస్కషన్ చేసాము. ఆ చివరికి ఎంత లాంగ్ అయిందంటే మేము ఒక ఎపిసోడ్లో దాన్ని చూపించలేము. 2 ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేస్తున్నాం అది. మై ఓన్లీ రిక్వెస్ట్ టు యూస్ దట్ బీ పేషెంట్, వాచ్ ఇట్. ఇది సైంటిఫిక్ డిస్కషన్. ప్లీజ్, ఇది ఒక ఫుడ్ బ్లాగరో ఇన్ఫ్లుయెన్సరో ఇచ్చిన అడ్వైస్ కాదు ఇది. సో మీరు కామెంట్లు చేస్తే రెస్పెక్ట్ఫుల్గా ఉండండి, అర్థమయ్యేది చేయండి, కావాలంటే ఇన్ఫర్మేషన్ అడగండి. ఇది నా రిక్వెస్ట్ మీకు. డాక్టర్ సమత, వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ సచ్ వార్మ్ ఇంట్రొడక్షన్. ఒక్కసారి మీరు మాకు మీరు ఇంటర్నల్ మెడిసిన్ చేశారు, అసలు ఇంటర్నల్ మెడిసిన్ అంటే ఏంటి చెప్పండి మాకు. జబ్బులు ఉన్నప్పుడు డయాగ్నోస్ చేసి మందులు పెట్టినప్పుడు అది జనరల్ మెడిసిన్. సర్జరీ చేయవలసి వస్తే అది మనం జనరల్ సర్జరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేస్తాం. అదే గైనకాలజీ, ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు గైనకాలజీ. సో నేను మందులు పెడతాను, పెద్దవాళ్ళని చూస్తాను. సో ఇట్స్ జనరల్ మెడిసిన్ ఆర్ ఇంటర్నల్ మెడిసిన్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు చదువుకున్న చదువు, ఇంటర్నల్ మెడిసిన్, టిపికల్గా అందరు వెళ్ళిపోయి మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా రకరకాల మన హైదరాబాద్లో వాటిలో జాయిన్ అవుతారు, లేదా సొంతంగా ఒకటి పెట్టుకుంటారు ప్రాక్టీస్, ఇంకో 10 మందికి ఉద్యోగ అవకాశం ఇస్తారు. ఇవన్నీ కాకుండా మీరు ఇంకా ఇదేదో చేస్తున్నారు, అది కొన్నిసార్లు మాకు ప్రొనౌన్స్ చేయడం కూడా కష్టం అవుతుంది. అది ఏంటో ఒకసారి చెప్తారు మాకు? నేను చేసేది ఏంటో కొంచెం చెప్తాను. సో పర్సనలైజ్డ్ మెడిసిన్, లాంజివిటీ. సమస్యలేంటి? జనరల్‌గా ఉండే సమస్యలే. ఆయాసం రావటం కానీ, ఎనర్జీ లేదు, అలసిపోతున్నాం త్వరగా, లేదంటే కొంచెం 5 సంవత్సరాల ముందున్నట్టు నా బాడీ లేదు, కొంచెం ఇక్కడ నడుము భాగంలో వెయిట్ పెరిగాను. ఇలాంటి సమస్యలే. కానీ అవి అంత సీరియస్ కాదు. హాస్పిటల్‌కి వెళ్ళిపోయి చూపెట్టుకోవాలి, పెద్ద జబ్బులున్నాయి అన్నట్టు సమస్యలు కాదు. సో ఇలాగ మధ్యలో ఉండే స్టేజ్ ఏదో ఉంది చూసారా? అటు బాగా కాదు, బాలేక కాదు. మధ్యలో ప్రో ఇల్‌నెస్. జబ్బు ఇంకా రాలేదు. అంతకు ముందు స్టేజ్. సో వీళ్ళని చూడడం మొదలుపెట్టాను. ఎందుకు? నేను యాక్చువల్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత జనరల్ మెడిసిన్, మెడికల్ ఆంకాలజీ చేస్తూ ఉండేదాన్ని. క్యాన్సర్‌లో 6 మంత్స్ చేశాను. చేసి వన్ ఫైన్ డే వదిలేసాను. సో దానికి రీజన్ ఆ! సో ఎందుకు అంటే ఆ టైంలో ఎక్కువ టైం ఇవ్వాల్సొచ్చింది అది ప్రాక్టీస్ చేయడానికి. అప్పటికి నాకు బాబున్నాడు. ఫ్యామిలీ టైం లేదు నాకప్పుడు. సో అది నేను ఓకే. నాకు ఫ్యూచర్‌లో నేను ఇంత టైం ఇవ్వాలి, ఫ్యామిలీ లైఫ్ కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి అనే విషయం నాకు అప్పటికి తెలిసింది. అది నేను ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను. అంత టైం నేను ఇవ్వలేకపోయాను ఆ సబ్జెక్ట్‌కి. టైమ్ డిమాండింగ్ సబ్జెక్ట్. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. ఇది కాకుండా ఇంకేదైనా ప్రివెంటివ్ సైడ్ చేయాలని అనిపించింది. ఓకే. అంతమందిని చూసాము. టెర్మినల్ స్టేజ్. ఒక కీమోథెరపీ డ్రగ్ కాకపోతే ఇంకో ప్రోటోకాల్ పెట్టాలి. అల్టిమేట్‌గా ఓకే. కొన్ని డేస్ ఎక్స్‌టెండ్ చేస్తాము, కొన్ని సంవత్సరాలు వాళ్ళకి ఎక్స్‌టెండ్ చేయగలుగుతాము. కొన్ని అయితే క్యాన్సర్స్ లైఫ్ థ్రెటనింగ్ ఉండవు కాబట్టి ఎక్కువ సంవత్సరాలు ఎక్స్‌టెండ్ చేస్తాం. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళది తగ్గిపోతుంది. సో అక్కడ నాకు అనిపించింది ఓకే. మోడర్న్ మెడిసిన్ చాలా ముందుకెళ్ళిపోయాము. చాలా సంవత్సరాలు బెంచ్ చేస్తున్నాము. వాళ్ళకి చాలా
బతకడానికి అవకాశం ఇస్తున్నాం. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయింది. అప్పుడు అనిపిచ్చింది ఓకే. ఒకసారి ప్రివెంటివ్‌లో ఏముంది చూద్దాం. నాకప్పుడు నేను మైగ్రేన్స్‌తో సఫర్ అవుతూ ఉండేదాన్ని. హ్మ్. జనరల్ మెడిసిన్ చేశాను. ఏం మందులు వాడాలో నాకు తెలుసు. కానీ మందులు వాడాలని అనిపిచ్చలేదు నాకు. ఇంకేమైనా ఉందా? నేనేదో మిస్టేక్ చేస్తున్నానని రిసర్చ్ చేసినప్పుడు, కొంచెం న్యూట్రిషన్‌లో రిసర్చ్ చేస్తూ ఓకే. కొన్ని చేంజెస్ నాకు నేనుగా నేను చేసుకున్నప్పుడు నాకు మైగ్రేన్స్ లేవు. అప్పుడు నేను ఏసీకి వస్తుంది మైగ్రేన్, హ్మ్. లేతే ఫుడ్ లేట్ అయింది ఇవనుకున్నాను. హుహు. కానీ తెలిసిందేంటంటే నేను కరెక్ట్ టైమ్స్‌కి తినట్లేదు, కరెక్ట్‌గా తీసుకోవట్లేదు. దానిలో ప్రోటీన్ లేదు, ఫైబర్ లేదు, నాకు కూరగాయలు ఇష్టం లేదు. ఓకే. బాగా ఎక్కువ రైస్ పెట్టేసుకొని కర్రీస్ మామూలుగా కలుపుకొని తినేదాన్ని గానీ, కూరగాయలు ఎక్కువ తినేదాన్ని గాదప్పుడు నేను. ఫైబర్ లేదు, ప్రోటీన్ లేదు. గుడ్ ట్రిగ్గర్ ఫర్ వాట్ యూర్ డూయింగ్ నౌ. సో, అప్పుడు చేంజ్ చేసుకున్నాను. చాలా అంటే నాకే హెల్త్ చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఎనర్జీ వచ్చింది. హ్మ్. భయం లేదు. ఎప్పుడైనా ఏసీ దగ్గర కూర్చోవాలంటే భయపడడం ఇలాంటివి లేదు. లేకపోతే ఇప్పుడు ఏసీ దగ్గరికెళ్ళాలి అంటే మైగ్రేన్ అటాక్ వస్తదనిపిచ్చేది. సో, ఇలాంటి చేంజెస్ చేసుకున్నాక నా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి క్రానిక్ కండిషన్స్ ఉంటున్నాయి. హ్మ్. ఒకరికి ఫైబ్రోమైల్జియా అని. ఓకే. వాటికి కూడా మందులున్నాయి. కానీ హ్మ్. వాటికి కూడా సింప్టమ్స్ ఏం బెటర్‌గా అనిపించకపోవడం ఇలాంటివుండేది. సో, వాళ్ళకి కూడా నేను కొంచెం న్యూట్రిషనల్ చేంజెస్ అప్పటికి చేశాను వాళ్ళకి. హుహు. కొంచెం బెటర్‌గా అనిపించింది. డోస్ కొంచెం తగ్గించుకోవడం ఇలాంటివి చేశారు. సో, ఆ ప్రయత్నంలో నేను ఇది లేదు ఈ సబ్జెక్ట్‌లో నేను డీప్ డైవ్ చేయాలి అనుకున్నప్పుడు నాకు ఐ కేమ్ అక్రాస్ ఫంక్షనల్ మెడిసిన్. ఓకే. అంటే ఏంటి? జబ్బుని డయాగ్నోస్ చేయడం, దానికో పేరు పెట్టడం, తర్వాత మందులివ్వడం కాకుండా, అసలు ఎక్కడెక్కడ ఇంబాలెన్సెస్ జరుగుతున్నాయి, వాటిని కరెక్ట్ చేసుకుంటూ పోతే ఓవరాల్‌గా సింప్టమ్‌లో ఇంప్రూవ్‌మెంట్ తేవచ్చా అన్న కాన్సెప్ట్ హ్మ్. అనమాట. హ్మ్. సో, అలాగా నేను అమెరికన్ అకాడమీ ఆఫ్ యాంటీ ఏజింగ్ మెడిసిన్ నుంచి ప్రిసిషన్ ఇన్ యాంటీ ఏజింగ్ మెడిసిన్ చేశాను. దాంట్లో తెలుసుకున్నది ఏంటి అంటే డయాగ్నోసిస్ ఓకే. కానీ ఈ అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్‌కి రూట్ కాజెస్ ఉంటాయి కదా! అన్నిటికి సేమ్. అక్కడ ఎక్కడైతే ఇంబాలెన్సెస్ అవుతున్నాయో అన్నిటిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, దిస్ ఈస్ వాట్ ఐ యామ్ డూయింగ్ టుడే. ఇప్పుడు క్లయింట్స్‌లలో తక్కువ మందులు పెడుతూ, ఎక్కువ హ్మ్. లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ, హుహు. న్యూట్రిషన్‌లో కొంచెం మార్పులు చేస్తూ, మంచి రిజల్ట్స్ చూస్తున్నాం. సో, ఇదంతా దేనికి? వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి. ఓల్డ్ ఏజ్‌లోకెళ్తుంటే హెల్తీగా ఎళ్ళాలి. ఓల్డ్ ఏజ్ అంటేనే ఇప్పుడొక భయం ఉంది కదా! నాకింకా ఫ్రాక్చర్‌లయిపోతాయి, మెనోపాజ్‌లోకెళ్ళిపోయాను. ఇంకా నాకొక హెల్ప్ అవ్వడం అవసరము, ఒక తోడవసరము. కాబట్టి ఫ్యామిలీ నాకు దగ్గరగా ఉండాలి. అంటే ఆ ఇండిపెండెన్స్ కోల్పోతున్నామన్న దాంట్లో ఉంటాం. కానీ అలా ఉండాల్సిన అవసరం లేదు. హ్మ్. మనం ఈ 20-40s మధ్యలో చేంజెస్ చేసుకుంటే ఓల్డ్ ఏజ్‌లోకి హెల్తీగా ఎళ్ళొచ్చు. సో, దిస్ ఈస్ వాట్ ఐ యామ్ డూయింగ్. ఒక నార్మల్ సామాన్య మానవునికి ఎట్లా హ్మ్. తెలుస్తది? ఎప్పుడు ఇట్లాంటివి వాడాలి? ఎప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళాలి? సో, ఇప్పుడు మనకందరికి తెలిసిందేంటి ఆరోగ్యం బాలేనప్పుడు హాస్పిటల్‌కి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. హ్మ్. అది చెయ్యాలి అందరం. బాలేకున్నా ఇంట్లో కూర్చొని ఓ 2 రోజులు ఆ జ్యూస్ అది ఇది మందులు తాగేద్దాము తగ్గిపోతది అనుకోవడానికి లేదు. హ్మ్. బాలేదు అంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. హ్మ్. అది మనకు తెలిసింది. హ్మ్. ఏంటి మన ప్రాబ్లమ్ తెలుసుకొని మందులిస్తారు. కానీ దానికన్నా ముందు తె కొంచెం వేరేగా అనిపిస్తుంది బాడీ. ముందులాగా సహకరించట్లేదు నా పనులకి. ఆహ్, పని కాస్త తగ్గించుకోవడము. ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. లేతే నిద్ర పట్టట్లేదు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు మనకి మేజర్ ప్రాబ్లమ్ వచ్చే కన్నా ముందే మొదలవుతాయి. కానీ అది మనము ఇప్పుడు ఏజ్ పెరిగాం గదా! అందుకనే ఇలా అనిపిస్తుందని అనుకోవడమో, లేకపోతే ఎక్కువ పని చేసేసాం గదా! బాడీ రెస్ట్ కోరుకుంటుందనుకోవడం. ఇలాగా అనుకోని మనం అది కమిట్ అయిపోతాం. హ్మ్. ఓకే. దీనికి ఎవరి దగ్గరికెళ్ళాల్సిన అవసరం లేదు. 2 రోజులు పడుకుంటే అన్నీ తగ్గిపోతాయిలే అనుకుంటాం గదా! సో, ఇలాంటి చేంజెస్ ఉన్నప్పుడు అప్రోచ్ అవ్వాలి. సో, నేననేదేంటంటే ప్రో ఇల్‌నెస్ స్టేజ్ ఒకటైతే ఉందో డిసీజ్ రాకముందు ఆ ఓకే. 5, 10 సంవత్సరాల్లో చాలా మార్పులు జరుగుతాయి ఒంట్లో. ఓకే. అప్పుడు గనక మనం ఆహ్, ఇంటర్వెన్షన్, థెరపీ, మందులు అప్పుడు గనక మనం మొదలుపెడితే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, అంత సివియారిటీకి రాకుండా ఉంటాము. లేట్‌గా జబ్బుల్ని లేట్‌గా వచ్చేలాగా చేయొచ్చు. సో, ఇప్పుడు ఇలాంటి చేంజెస్ అని మీరన్నారు నాతో. ఒక టాప్ 10 హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్, హ్మ్. న్యూట్రిషన్, ఫిజికల్ యాక్టివిటీ ఇట్లా మీ ఆఫ్ ద కఫ్ మీకు ఏది 10 చెప్పాలనుకుంటారు? అండ్ ఆల్సో ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ హ్మ్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్ ఎగ్జాంపుల్. హ్మ్. అట్లా ఒక్కొక్క దానికి మీరు చిన్న చిన్న టిడ్‌బిట్స్‌గా చెప్తే ఓకే. దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అవర్ వ్యూవర్స్ టు ప్రాబబ్లీ కరెక్ట్ దెమ్‌సెల్వ్స్. టాప్ 1 చెప్పాలి అంటే స్ట్రెస్ చెప్తాను. ఓకే.
స్ట్రెస్ అందరికీ ఉంది. వేరే వేరే డోసుల్లో ఉంటది. మనం చేసే పనులను బట్టి, మనం చేసే మల్టీ టాస్కింగ్ బట్టి. స్ట్రెస్ ఉండకుండా ఉండదు. కానీ హ్మ్. మోడర్న్ డేస్‌లో ఆ స్ట్రెస్‌ని అధిగమించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? హుహు. డీస్ట్రెస్ మెజర్స్ ఏంటి? ఓకే. అవి మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి డే టు డే లైఫ్‌లో. హుహు. సో, కొంతమందికి అది పెట్స్ అవ్వచ్చు. పెట్స్‌తో ఆడుకోవడం అవ్వచ్చు. కొంతమందికి సింపుల్‌గా ఇంటికొచ్చి సరదాగా ఫ్యామిలీ మెంబర్స్‌తో స్పెండ్ చేయడం అవ్వచ్చు. యాహ్! కొంతమంది ఎలోన్‌గా ఉంటారు. వాళ్ళకి క్లబ్స్ ఉన్నాయి. ఎన్నో క్లబ్స్ ఉన్నాయి. బుక్ రీడింగ్ క్లబ్స్ ఆర్ ఎనీ అదర్ క్లబ్స్. హ్మ్. ఎలోన్‌గా ఉన్నప్పుడు జాయిన్ అ కమ్యూనిటీ. హుహు. సో, వేరే దారులు వెతుక్కోవాలి కాబట్టి. మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్ దాంట్లో చాలా చాలా రకాలున్నాయి. హ్మ్. దాంట్లో ఈజియెస్ట్ మనము విజువల్ ఇమేజరీ మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్ చాలా హాస్పిటల్‌లో వాడతారది. ఓహ్! చాలా ఓకే. చోట్ల వాడతారు. ఒక పీస్‌ఫుల్, కామింగ్ ఎన్వైర్న్‌మెంట్‌లోకి వెళ్తున్నాము అనుకుంటే వెంటనే స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతాయి. సో, హుహు. ఏదైనా థెరపీకి తీసుకెళ్ళే కన్నా ముందు మనకొకటి విజువల్ ఇమేజరీ వీడియోస్ చూపెడతారు. హుహు. కామింగ్, పీస్‌ఫుల్, సెరీన్ పిక్చర్స్. హ్మ్. అంటే అది చూస్తున్నప్పుడు మైండ్ కామ్ అయిపోతది కాబట్టి. ఇలాంటివి బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ఇలాంటివి ఏవైనా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిందే. మెషిన్‌లాగా పనిచేస్తూ పోకుండా కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకొని, కొంచెం టైం మనకంటూ కొంచెం పెట్టుకొని, మనకిష్టం ఉన్నది పెయింటింగు ఇలాంటివన్నీ చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. అందరూ ఎస్పెషల్‌గా ఆడవాళ్ళు సొంతంగా వాళ్ళ కోసం వాళ్ళు టైం పెట్టుకోరు. పిల్లల కోసం, వాళ్ళ పెద్దవాళ్ళ కోసం, భర్త కోసం, మళ్ళీ వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. దానికోసం అన్నిటికి పెడతారు. బట్ మనం హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ మన చుట్టూ హెల్తీగా ఉంటది. వాళ్ళని వాళ్ళు నెగ్లెక్ట్ సో, చేసేసుకుంటారు ఫస్ట్. నెగ్లెక్ట్ చేసుకోవద్దు. సెల్ఫ్ కేర్ టాప్ ప్రయారిటీ. డీస్ట్రెస్ మెజర్స్. నంబర్ 2 స్లీప్. అసలు బాడీ మనం మెలుకున్నప్పుడు ఏం పనులు చేస్తాం, వాటికన్నా పడుకున్నప్పుడే బాడీ ఎక్కువ పని చేస్తది. మనకు తెలీదది. సో, దాన్ని కొద్దిగా స్లీప్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి మాకు. యాహ్! సో, స్లీప్ నేను 4, 5 గంటల కన్నా ఎక్కువ పడుకోనండి. 5 గంటలు చాలు నాకు టాప్. నెక్స్ట్ హ్మ్. డే నేను వర్క్‌కెళ్ళిపోతానని చాలా ప్రౌడ్‌గా చెప్తారు. స్లీప్‌ని కాంప్రమైజ్ చేసుకొని మనం ఎక్స్‌ట్రా ఏదైనా సాధించవచ్చు అనుకుంటారు గానీ, హ్మ్. దట్ ఈస్ ఎ మిస్టేక్. ఓకే. మనకి అట్‌లీస్ట్ 7-8 గంటల నిద్ర అవసరం. దాంట్లో చాలా స్టడీస్ ఉన్నాయి. ఆడవాళ్ళైతే 7 గంటలు చాలని, మగవాళ్ళైతే కనీసం 8 గంటలు కావాలని అది వేరే డిబేట్. కానీ అట్‌లీస్ట్ 7-8 అవర్స్ నిద్ర ఉండాలి. హ్మ్. ఎందుకంటే మనం పడుకుంటేనే రిపేర్ సిస్టమ్స్ పనిచేస్తాయి. మనకి బాడీలో లింఫాటిక్ సిస్టమ్స్ టాక్సిన్స్‌ని తీసేసినట్టు బ్రెయిన్‌లో గ్లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటది. హుహు. అది పడుకున్నప్పుడు మనకు తెలియకుండా అది డీటాక్స్ చేస్తూనే ఉంటది. ఓకే. ఇంకోటి పడుకున్నాక 3, 4 గంటల తర్వాత మనకందరికి గ్రోత్ హార్మోన్ అనే హార్మోన్ ఉంటది. అది హ్మ్, ఏజ్ అవుతున్న కొద్దీ లెవెల్స్ తగ్గుతాయి. కానీ హెచ్‌జీహెచ్. హెచ్‌జీహెచ్ యాహ్! హ్యూమన్ గ్రోత్ యాహ్! హార్మోన్. కానీ అది మనం డీప్ స్లీప్‌లోకి వెళ్తేనే ఆ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి బాడీలో రిపేర్ సిస్టమ్స్ గానీ, హుహు. క్లియరింగ్ ఆఫ్ మన సెల్స్ ఏమైనా పని చేయనివి ఉంటే అవి క్లియర్ చేయడం గానీ, వేరే సిస్టమ్‌ని రీఎనర్జైజ్ చేయడం గానీ అది జరుగుతది. కానీ మనం డీప్ స్లీప్‌లోకెళ్ళాలి అంటే కనీసం ఒక 2, 3 గంటలు నిద్రలోకి వెళ్ళాలి. సో, అంటే అన్‌డిస్టర్బ్డ్ స్లీప్ చాలా అవసరం. ఆర్‌ఈఎం, పోస్ట్ ఆర్‌ఈఎం. రెస్ట్‌ఫుల్ స్లీప్‌లోకి వెళ్ళడము అంటే స్టేజ్ 2 యాహ్! ఆర్‌ఈఎం స్టేజ్ యాహ్! 2లోకి వెళ్ళాలి. యాహ్! అందుకనే ఇప్పుడు మనము స్లీప్ రింగ్స్ అని ప్రతి చోట చూస్తున్నాము. హ్మ్. హ్మ్. సో, అందరూ వాళ్ళకి అవగాహన ఉండి వేసుకుంటున్నారు. లేని వాళ్ళకి రికమెండ్ చేస్తున్నాము. అందరూ బావుంది స్లీప్ అని అనుకుంటారు. కానీ తెలీదు నిద్ర అసలు డీప్ స్లీప్‌లోకెళ్తున్నారా హ్మ్. లేదా అది ఎలా తెలియడం? సో, ఈ వేరబుల్ స్లీప్ రింగ్స్ లాంటివి చాలా హెల్ప్ అవుతాయి. సో, స్టేజ్ 2 స్లీప్ ఎన్ని అవర్స్ ఉంటున్నాము, దాన్ని బట్టి ఎఫిషియన్సీ ఎలా ఉంది, దాన్ని బట్టి రికవరీ బావుందా లేదా? హ్మ్. రికవరీ బావుంటే ఓకే. నెక్స్ట్ డే కొంచెం ఏమన్నా ఇంటెన్స్ ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చా? ఇలాంటివి. పర్సనలైజ్డ్ రికమెండేషన్స్. సో, స్లీప్ అయిపోయింది. నెక్స్ట్ డే యాక్టివిటీ గురించి చెప్తున్నాం కాబట్టి 2 వేస్ ఎయిదర్ ఓవర్ ఎక్సర్‌సైజ్ చేసేవాళ్ళున్నారు. అండర్ ఎక్సర్‌సైజ్ చేసేవాళ్ళున్నారు. కానీ మన 2 తెలుగు వాళ్ళు ఎక్కువ ఆ! అండర్ ఎక్సర్‌సైజ్ ఉంటారని అండర్ ఎక్సర్‌సైజ్ ఎక్కువ. హ్మ్. చిన్న పర్సెంటేజ్ ఎక్కడో ఓవర్ ఎక్సర్‌సైజ్ ఆ! చేసేవాళ్ళు గూడా ఉన్నారు. ఆ! కానీ అసలు స్టడీస్ చూస్తే అన్నిటికన్నా ఎక్కువ అసలు ఎఫెక్ట్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ ఫుడ్, సెకండ్ ఎక్సర్‌సైజ్. అయితే కొన్ని స్టడీస్‌లో ఏం కంపేర్ చేశారంటే ఫుడ్ నార్మల్‌గా తింటూ ఉన్నా ఎక్సర్‌సైజ్ ఉండి, ఎక్సర్‌సైజ్ లేకపోతే ఎలా ఉంది అని స్టడీ చూస్తే ఇంపాక్ట్. ఇంపాక్ట్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ వాస్ 70% కన్నా ఎక్కువుంది ఇంపాక్ట్. అంటే జస్ట్ మన కార్డియోవాస్కులర్ హెల్త్ గుండె ఆరోగ్యం బావుండడమే కాదు. మనం లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం బతికే జీన్స్ అందరిలో ఉంటాయి. కానీ హ్మ్. అందరిలో యాక్టివ్ ఉంటాయని ఉండదు. వాటిని సర్టివన్స్ అంటాం. హ్మ్. ఆ సర్టివన్స్ వాటిని స్విచ్ ఆన్ చేయడము ఈ ఎక్సర్‌సైజ్ వల్ల ఎక్కువ చూస్తున్నాం. ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్‌సైజ్.
సో, యాజ్ సింపుల్ యాజ్ అంటే మనకి చాలా డబ్బులు ఖర్చు పెట్టకుండా హ్మ్. హ్యాపీగా ఇలా ఎక్కువ కాలం బతికే టానిక్ ఏమైనా ఉందా అంటే అది స్పెషల్‌గా మనకెక్కడ దొరకదు. ఇంట్లోనే మనలోనే మనమే వెతుక్కోవాలి. మనమే జేయాలి. సో, సింప్లెస్ట్ థింగ్ అందరం జేయగలిగేది ఒకటి స్ట్రెస్‌ని అధిగమించుకోవడం, స్లీప్, ఎక్సర్‌సైజ్. నెక్స్ట్ ఫుడ్‌కొద్దాం. హ్మ్. సో, ఎక్సర్‌సైజ్‌లో గూడా ఎలాంటి ఎక్సర్‌సైజ్‌లు జేయాలి అంటారు? అదో పెద్ద టాపిక్ కానీ, మనకు సింపుల్‌గా చెప్పాలంటే అట్‌లీస్ట్ డబ్ల్యూహెచ్ఓ ఇంతకుముందు చెప్పిన గైడ్‌లైన్స్ సేమ్ గైడ్‌లైన్స్ అవేం చేంజ్ అవ్వలేదు. వారంలో 150 నిమిషాల మోడరేట్ ఎక్సర్‌సైజ్ ఆర్ 75 నిమిషాలు ఇంటెన్స్ ఎక్సర్‌సైజ్. అది కాకుండా హ్మ్. వారంలో 2, 3 రోజులు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజెస్. హ్మ్. ఇంతకుముందు జిమ్‌కెళ్ళడము అంటే యంగ్‌గా ఉండేవాళ్ళే జిమ్‌కెళ్తారు. అది బాడీ బిల్డింగ్ కోసము అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడది లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇంటర్నెట్ అంతా ఫ్లడ్ అయిపోయింది. పెద్దవాళ్ళు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్. హ్మ్. 70లో, 80లో ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ. ఎందుకు? ఎందుకు ఇప్పుడు కొత్తగా స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ కొత్తదేం కాదు గానీ, మనం 40 ఇంతకుముందు 50కి ఉండేది ఇప్పుడు 40కి పడిపోయాము. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరము మనం ఒక 1% మజిల్ కోల్పోతూ ఉంటాం. హుహు. కోల్పోతున్న ప్రతిసారి మనం తినే ఫుడ్‌ని మనం ఎనర్జీగా ఎలా కన్వర్ట్ చేసుకుంటామో అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. కష్టంగా మారిపోతది. మసిల్ లాస్ అవుతుంటే కష్టమయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి మనకి రిస్క్ ఆఫ్ డయాబెటిస్ టైప్ 2 ఎక్కువవుతది. హ్మ్. సో, అది డిలే చేసుకోవచ్చా? యెస్ పాసిబుల్. సో, సింపులా? చేసుకోవచ్చా? చెయ్యొచ్చు. ఇంట్లో ఉండి చేయొచ్చు. సింపుల్ రెసిస్టెంట్ బ్యాండ్స్‌తో గాని, మనకి ఇంట్లో ఉండే బాటిల్స్‌తో వాటితో గాని, డిఫరెంట్ వెయిట్స్‌తో రెసిస్టెన్స్ ట్రైనింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ పాసిబుల్. అట్‌లీస్ట్ 2-3 డేస్ ఎ వీక్ అందరము ఇన్కార్పొరేట్ చేయాలి. అందరూ చేయాలి. మనం ఫుడ్, ఎక్సర్‌సైజ్‌ని 2 కింద బ్రేక్ చేద్దాం ఓకే. సమత గారు. సో, ఏ ఒక 40 సంవత్సరాల వ్యక్తిని తీసుకుందాం. హ్మ్. యూ కెన్ సజెస్ట్ ఫర్ బోత్ జెండర్స్. హ్మ్. వాట్ షుడ్ బి ద ఫుడ్ ఇంటేక్? ఎందుకంటే మీరు ఆ మధ్యలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా హ్మ్. తీసుకొచ్చారు. హ్మ్. అస్యూమ్ హి ఈస్ ఇన్సులిన్ రెసిస్టెంట్ బట్ నాట్ ప్రీ డయాబెటిక్ యెట్. హ్మ్. ఆ సిట్యుయేషన్ తీసుకోండి మీరు. ఓకే. దీంట్లో మళ్ళా ఇంకో కాంప్లెక్సిటీ యాడ్ చేద్దాం. హ్మ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. హ్మ్. లేదా మనం అందరం 3 పూట్ల తినాలని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాం. హ్మ్. ఇటువంటి వ్యక్తికి మీరు మీ దగ్గరికొస్తే వాట్ వుడ్ బి ద ఫుడ్ ఆర్ న్యూట్రిషన్ సజెషన్ యూ విల్ గివ్? ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అంటే, మనం తిన్న ప్రతిసారి బా ఫుడ్ షుగర్ కింద, గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది బ్లడ్‌లో. ఆ గ్లూకోజ్ మనం మన బాడీలో ఉండే ఆర్గన్స్ వాడుకోవాలి. దానికి ఇన్సులిన్ పనిచేస్తది. సెల్స్ ఎప్పుడైతే ఇన్సులిన్ మాట వినవో, హ్మ్. గేట్స్ తెరుచుకోవో, హ్మ్. ఇలాంటి ఆర్గన్స్‌లో గ్లూకోజ్‌ని తీసుకోవో, బ్లడ్‌లో ఉంటది. ఆర్గన్స్ వాడుకోవట్లేదు. సో, సింప్టమ్స్ ఎలా ఉంటాయి? నీరసము, కొంచెం వెయిట్ పెరగడం ఇలాంటివి కనబడతాయి. సో, ఇలాంటప్పుడు ఏం చేయాలి? సెల్స్ ఎందుకు తీసుకోవట్లేదండి? ఎందుకు బికాస్ ఆఫ్ ది తీసుకోవాలి? అబ్యూస్ హిస్టారికల్లీ? దీనికి మల్టిపుల్ కారణాలు. ఒకటి ఓవర్ ఈటింగ్ అయ్యుండొచ్చు. హుహు. మనకు అవసరం ఉన్న దానికన్నా మనం ఎక్కువ తినేయడము. ఓవర్ కార్బ్ ఈటింగ్ అనొచ్చా? అవును. అయితే ఆ ఎక్కువ ఎనర్జీ వచ్చే ఫుడ్స్ కార్బోహైడ్రేట్స్ నుండి కాబట్టి, హ్మ్. కార్బోహైడ్రేట్స్ అన్నీను. అంటే ఎక్కువ మన సౌత్ ఇండియన్స్ వైట్ రైస్ ఎక్కువ తింటాం ఎగ్జాక్ట్‌లీ. గాబట్టి, యాహ్! అవి అది గాకుండా మళ్ళీ రోటీలు లైట్ అనుకుంటాం గానీ అదేం గాదు. రోటీస్ రోటీస్ లైట్ కాదు గానీ తింటే లెక్క తెలుస్తదండి. అన్నం కుప్ప లెక్క పెట్టుకుంటే తెలుస్తది. తెలీదు. అవును. అది కరెక్టే. సో, ఇవి గ్రెయిన్స్ అంటే యాహ్! ధాన్యం గురించి చెప్తున్నాము. ఆ! గ్రెయిన్స్ నుండి వచ్చే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేస్తున్నాం గాబట్టి, అవసరం ఉన్న దానికన్నా. డే అంతా కూర్చొనే చేసే జాబే అయ్యుండొచ్చు. అప్పుడు బాడీకి అంత అవసరం ఉండదు. అయినా అంతే తింటున్నాం. ఓకే. ఇంతకుముందు అంతే అంటే 3 సార్లు తింటున్నామని 3 చెప్తున్నారు. సార్లు తింటున్నాము. 3 సార్లు గూడా పోర్షన్ సైజ్ తక్కువ తినకుండా కొంచెం మోతాదుగా తింటున్నాం. ఇంతకుముందు ఫుడ్ కోసం నడుచుకుంటూ క్యాంటీన్‌కెళ్ళేవాళ్ళము. డబ్బా ఇంటి నుండి తెచ్చుకునేవాళ్ళం. ఆ డబ్బా వేరే దగ్గరికెళ్ళి తెచ్చుకోవాలి. నడుస్తూ చాలా పనులుండేవి. హ్మ్. కానీ ఇప్పుడు అలా లేదు. డాక్టర్స్‌కైనా గూడా మధ్య మధ్యలో తిరగాల్సొచ్చినా డెస్క్ దగ్గరకొచ్చి కూర్చొని పని చేయాలి మేమైనా. హ్మ్. సో, ఫిజికల్ యాక్టివిటీ, మూవ్‌మెంట్ త్రూఔట్ ద డే ఎక్సర్‌సైజ్ గాదు. మళ్ళీ పొద్దున గంట సేపు ఎక్సర్‌సైజ్ చేస్తానేమో అది వేరే. హ్మ్. కానీ వేరే టైంలో మూవ్‌మెంట్ తగ్గిపోయింది. మనందరికీ తగ్గిపోయింది. హ్మ్. తగ్గిపోయినప్పుడు మరి ఫుడ్ మనం తగ్గిచ్చేం తినట్లేదు కదా! నంబర్ 1 రీజన్ ఓవర్ ఈటింగ్. ఇంకోటి టైంతో పని లేకుండా ఎప్పుడైనా మ అందరూ అది తెస్తుంటే మళ్ళీ మధ్య మధ్యలో తినడం. మంచింగ్. మంచింగ్. టైమ్ రెస్ట్రిక్షన్ లేకుండా తినడం, ఓవర్ ఈటింగ్. మళ్ళీ ఏం తింటున్నాం తినే దాంట్లో? ప్రాసెస్డ్‌గా తింటున్నామా? దానిలో అసలు ఫైబర్ ఉందా? లేదా?
ఎక్కువ అడిటివ్ షుగర్స్ తింటున్నామా? మళ్ళీ ఇవన్నీ గూడా కారణాలు. ఇవన్నీ కాకుండా ఇవన్నీ కనిపిచ్చి తినేవి. ఇంక కనిపియకుండా హెవీ మెటల్స్ బాడీలో ఎక్కడి నుండన్నా వస్తున్నాయా? లెడ్ పెయింట్స్ ఉన్నాయా? ప్లాస్టిక్స్ డబ్బాల్లో తింటున్నామా? కిచెన్‌లో ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయా? వాటర్ ప్లాస్టిక్ సో, కనిపియని టాక్సిన్స్ పీల్చుకుంటున్నాము, తింటున్నాము గూడా. తెలిసి తెలియక 2. ఇది కాకుండా ఎక్సర్‌సైజ్ తగ్గిచ్చేసాము. సెడెంటరీ యాక్టివిటీ అదొక్కటే చాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటానికి కూడా. ఇంకా మళ్ళీ ఏజ్ అవుతూ ఉంటే మళ్ళీ నేచురల్‌గా వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అదొకటి. సో, ఇవన్నీ కలిపి So basically the రెసిస్టెంట్ cells are అవుతున్నాం. saying, ఆ! you have given me too much. I ఆ! don't like this stuff anymore. అవును. తినిపిచ్చి నన్ను ఇలా చేశారు. నాకు వద్దు ఈ ఫుడ్ అని చెప్తుంది అది బేసిక్‌గా. దట్స్ వాట్ యూ ఇంకోటి సేయింగ్. మాటికి పెడుతున్నారు. నాకు కొంచెం గ్యాప్ బ్రేక్. ఇవ్వండి. బ్రేక్ ఇవ్వండి. సో సో, మనందరికీ తెలుసు మనమే జనరేషన్స్ ముందు ఎలా ఉండేవాళ్ళమో, తిన్నప్పుడే తినేవాళ్ళం ఆ 3 పూటలు. మధ్యలో ఏమీ ఉండేది కాదు. మధ్యలో మహా అంటే పొలాల్లో ఉండేవాళ్ళం, పని పొలాల్లో చేసేవాళ్ళం. ఆ! సో ఇప్పుడు మనం అనుకున్న శాంపుల్ పర్సన్‌కి ఆ! మీరు ఎట్లా ఎడిట్ చేస్తారు? ఎడిట్ చేసి ఫుడ్‌ని ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తారు? ఏం చేయొచ్చు. సో, ఫస్ట్ తనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందని మనం చెప్పాలి. అదెలా చెప్పాలి? టెస్ట్ చేయాలి. నువ్వు గెస్ వర్క్ లేదిక్కడ. ఎవిడెన్స్ ఉండాలి దేనికైనా. అవును. ఇలా ఉందేమో, ఇలా చేద్దాము అంటే ప్రూఫ్ ఉండాలి. ఎవిడెన్స్ ఉండాలి. సో, దట్ ఈస్ వై ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఇస్ దేర్ టుడే. సో టిపికల్ షుగర్ సొల్యూషన్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ టెస్ట్ చేస్తారా అది మీరు? కాకుండా మనం ఇప్పుడు హోమ్ ఐఆర్ అని చేయొచ్చు. ఓకే. హోమ్ ఐఆర్ అంటే మనకి ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ షుగర్ ఎలా ఉందో తెలిస్తే అది క్యాలిక్యులేషన్‌లో 2.5 కన్నా హోమ్ ఐఆర్ ఎక్కువుంటే దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే. షో దట్. హెన్స్ ప్రూవ్డ్. Yeah. రెసిస్టెన్స్ ఉందని తెలిసింది. తీసుకుందాము. ఇన్ హిస్టరీ అసలు ఎక్సర్సైజ్ చేస్తారా లేదా? చేయని వ్యక్తి అయితే ఎక్సర్సైజ్ ఇన్కార్పొరేట్ చేయాలి. అసలే అలవాటు లేదు అంటే నిదానంగా చేయాలి. నువ్వు హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి బాగా రెస్పాండ్ అవుతది. మీరు రేపు హిట్ చేయండి అనడానికి లేదు. రెగ్యులర్‌గా సెడెంటరీగా కూర్చునే వ్యక్తి, ఆ ఎక్సర్సైజ్ అలవాటు లేని వ్యక్తికి మనం అలాంటి కమాండ్స్ ఇవ్వకూడదు. డ్రాస్టిక్‌గా ఏది చేయకూడదు. ఇంటెన్సిటీ గాని, డ్యూరేషన్ గాని స్లోగా పెంచాలి. సో, చిన్న చిన్న 10 మినిట్స్ బాడీ మూవ్‌మెంట్ ఎక్సర్సైజెస్ ఇవ్వడం ఇలాంటివి చేయొచ్చు. సో, దాని తర్వాత 10 మినిట్స్ చేస్తున్నాడు. వారమైంది. ఇంక్రీజ్ ఇట్ టు 20 మినిట్స్. తర్వాత 30 మినిట్స్. అలాగా స్లోగా, నిదానంగా. ఇంకోటి బాగా స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఉంది. ఎప్పుడూ స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటారు. విల్ టీచ్ దెమ్ డీస్ట్రెసింగ్ మెజర్స్. మెడిటేషన్ గానీ, బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ. ఇంకోటి సోషల్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎమోషనల్ హెల్త్ ఎలా ఉంది? ఫ్యామిలీతో ఉంటున్నాడా? ఎలా ఉన్నాయి? రిలేషన్స్ ఎలా ఉన్నాయి? హౌ ఈస్ హి కోపింగ్ అప్? అది కూడా అడ్రెస్ చేయాలి. కొంతమంది అన్నీ చేస్తారు. డయట్ పర్ఫెక్ట్‌గా ఉంటది. టైం పడుకుంటారు, లేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. అంతా కరెక్ట్‌గా బుక్‌లో ఉన్నట్టు చేస్తారు. పాపం ఇండిపెండెంట్‌గా ఉంటారు. లోన్లీనెస్ ఇస్ ద ప్రాబ్లమ్. సో, ప్రాబ్లమ్ ఏంటి? యూ షుడ్ ట్రై టు అడ్రెస్ దట్. ఏం సలహా ఇవ్వగలుగుతాము? ఒకవేళ నేను ఇంతకుముందు చెప్పినట్టు కమ్యూనిటీస్‌తో అడ్రెస్ చేయొచ్చు ఆ ప్రాబ్లమ్‌ని. ఇలాంటివి. సో, న్యూట్రిషన్‌లోకొస్తే ఇప్పుడు ఈ వ్యక్తికి ఏం చేద్దాం న్యూట్రిషన్‌లో? మంచి రెగ్యులర్ సౌత్ ఇండియన్ అన్నం, కూరలు తింటున్నారు. ఎంత తింటున్నారు? ఎన్ని తింటున్నారు? ఎన్నిసార్లు తింటున్నారు? తన వెయిట్ ఎంత? తన యాక్చువల్లీ డే టు డే వర్క్ స్టైల్ ఏంటి? కూర్చొని వర్క్ చేస్తారా? లేకపోతే ఎలా ఎళ్తారు? వర్క్‌కి ఎలా ఎళ్తారు? వీటన్నిటిని బట్టి మనం అంచనా వేసి ప్లేట్‌లో సింపుల్‌గా క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్లేట్ తీసుకున్నప్పుడు దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకొని ఒక భాగం లైట్‌గా మసాలాలేవి లేకుండా వండిన కూరగాయలు, స్టీమ్ గానీ, సాటెడ్ గానీ. ఇంకో పోర్షన్ ప్రోటీన్. ప్రోటీన్ అంటే మనకి వెజిటేరియన్స్ అయితే అన్ని రకాల పప్పులు, తోఫు, పన్నీర్. స్ప్రౌటెడ్ ఇంకా బెటర్. నాన్ వెజిటేరియన్స్‌కైతే లీన్ మీట్. రెడ్ మీట్ కాదు, మటన్ కాదు, చికెన్, పౌల్ట్రీ ఇవి. ఫిష్, ఎగ్స్ ఇవి. ఇంకో పోర్షన్ మనం వండుకునే ఆకుకూరలు, బెండకాయ, దోసకాయ, బీరకాయ ఇవన్నీను. ఇంకో పోర్షన్ సడన్‌గా చేంజ్ చేయకూడదు. ఎన్నో సంవత్సరాల నుండి వైట్ రైసే తింటున్నానండి. సడన్‌గా నువ్వు బ్రౌన్ తినేసే, రెడ్ తినేసే, బ్లాక్ తినేసే కాదు. ఫస్ట్ సాటిస్ఫై అవ్వాలి. లేదంటే 2 డేస్ మనం చెప్పింది చేస్తారు. థర్డ్ డే ఓవర్ ఈట్ చేస్తారు. సో, వైట్ రైసే అలవాటు ఉంది. సడన్‌గా చేంజ్ చేయలేరు. వైట్ రైసే ఇద్దాము. 1/4 పోర్షన్. మేబీ ఇంతకుముందు అది 3/4గా ఉండే పోర్షన్ సైజ్ 1/4కి వచ్చింది. అంటే ఓవరాల్‌గా మనం ఇచ్చే ఫుడ్‌లో కార్బ్స్ నుండి వచ్చే ఎనర్జీ తక్కువైంది. ప్రోటీన్ పెరిగింది.
ఫైబర్ లేదు ఫైబర్. ఇన్ని రోజుల్లో, ఫైబర్ యాడ్ అయింది. సో సింపుల్ రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ప్లేట్ కుడ్ యాడ్ వాల్యూ. అండ్ టాప్ ఆన్ దట్ క్వార్టర్స్ కాకుండా ఫిఫ్త్ పైన టాప్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ వి షుడ్ యాడ్. ఎన్నో సంవత్సరాలు గీ తిన్నాము, ఇప్పుడు సడన్ గా వేసుకోవచ్చా లేదా అంటే గీ ఈజ్ యాక్చువల్లీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు దాని క్లారిఫైడ్ బటర్ అని కొంచెం ఫ్యాన్సీగా కాఫీలో వేసుకొని తాగుతున్నప్పుడు లేదు. బుల్లెట్ కాఫీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, సారీ. ఇట్స్ బుల్లెట్ ప్రూఫ్. Yeah. సో ఘీ Yeah. ఈజ్ నాట్ హార్మ్ఫుల్. మోడరేషన్ ఈజ్ ఆల్వేస్ ద కీ. మోతాదిగా మన ప్లేట్కి సరిపోయే టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఘీ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే ఫ్యాట్ యాడ్ చేసినప్పుడు ఓవరాల్గా పెరిగే గ్లూకోజ్ పైకి తగ్గుతుంది. వెరీ గుడ్. కాబట్టి ఇలాంటి మార్పులు చెప్తాము. ఇలా అసలు ఎక్సర్సైజ్ చేయని వాడు రోజు 15 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తూ ఇలాంటి ఒక ఫుడ్ తింటూ కొంచెము డే టు డే బేసిస్లో డీస్ట్రెస్ మెజర్స్, బ్రీదింగ్ మెడిటేషన్ అవి చేస్తూ ఉంటే విల్ సీ ఫెంటాస్టిక్ రిజల్ట్స్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ టాపిక్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మురళీ మాస్టర్ ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో కమెంట్ సెక్షన్లో మీకు ఇంకేమైనా టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా కమెంట్ చేయండి. ఆల్సో నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మై హ్యాండిల్ ఇస్ గెట్ హెల్దీ విత్ డాక్టర్ శామ్ అక్కడ కానీ, లేదంటే యూట్యూబ్లో యూ కెన్ సెర్చ్ డాక్టర్ సమతాతుల్లా. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంటుంది. సో డాక్టర్ గారు, మనం ఇప్పుడు దాకా వీ స్పోక్ అబౌట్ న్యూట్రిషన్, ఎక్సర్సైజ్. మన పాపులేషన్లో, తెలుగు పాపులేషన్లో కొలెస్ట్రాల్, హైపర్ కొలెస్ట్రేమియా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ డిసీజెస్, problems. Let's move into now cholesterol. What is cholesterol? Is it important? How do we manage it? Or are we overreacting it? కొద్దిగా insight. సో బాడీ మేక్స్ కొలెస్ట్రాల్. మనకు చాలా అవసరం కాబట్టి ఇట్ మేక్స్ ఎనీథింగ్ బాడీ. ఎందుకు అవసరం అండి మన కొలెస్ట్రాల్? సెల్ మెంబ్రెయిన్స్ కోసము, మన హార్మోన్స్ తయారు చేయడానికి కానీ, మన బ్రెయిన్ హెల్త్ కానీ, ఎవ్రీథింగ్ కొలెస్ట్రాల్ ఇస్ ఇంపార్టెంట్. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్, అధికంగా కానీ ఆర్ లో, బోత్ ఆర్ డేంజరస్. సో ఈ కొలెస్ట్రాల్ లివర్ నుంచి ఎల్డిఎల్ అనే ఇట్స్ లైక్ వెహికల్, కార్ లాగా అనమాట. మీరు లివర్ నుంచి అంటున్నారంటే లివర్ ఇస్ ది వన్ which makes cholesterol? Yes, liver makes. So LDL is low density lipoprotein. It's like a car. It takes cholesterol from liver, puts it into arteries. When it's excess, arteries లో, ఆర్టరీ వాల్స్ లో వేస్తుంది. దాన్ని మనం ప్లాక్ అంటాము. తర్వాత అది బ్లాక్ అవుతే మనకి హార్ట్ ఇష్యూస్ వస్తాయి. There is another vehicle called high density lipoprotein. What is its job? Its job is to take cholesterol from the arteries, get it to liver. So that is like a clear up vehicle. So బాడీలో ఎప్పుడు HDL ఎక్కువగా ఉండాలి, LDL మోతాదులో లెస్ దాన్ 100 ఉండాలి. HDL ఎక్కువగా ఉండాలి. విమెన్లో అయితే, ఆడవాళ్ళల్లో అయితే 50 కన్నా ఎక్కువ, మగవాళ్ళల్లో అయితే 60 కన్నా ఎక్కువ ఉండాలి. ఫస్ట్ మనం కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఇవి చూసుకోవాలి, అసలు హెచ్డిఎల్ ఎలా ఉంది. ఎక్కువ మందికి, సౌత్ ఇండియన్స్కి, ఆడవాళ్ళకి 45 కన్నా తక్కువ ఉంటుంది మనం చూసే వాటిలో. సో ఫస్ట్ థింగ్ ఇది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎలా? మన డైట్స్లో ఎక్కువ మనం ఫిష్ తీసుకోము. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ ఎక్కువగా తీసుకోవడం, లేదు వెజిటేరియన్స్ ఏం చేయొచ్చు, వాల్నట్స్, చియా సీడ్స్ ఇలాంటివి తీసుకోవచ్చు, ఫ్లాక్స్ సీడ్స్. కానీ వాటి నుండి ఎక్కువ రాదు. సో అలాంటప్పుడు వీళ్ళకి సప్లిమెంట్స్ అవసరం. ఫిష్ తీసుకునే వాళ్ళు కూడా రెగ్యులర్గా తీసుకుంటారా? రెగ్యులర్గా చేసుకోము, కోర్స్ దగ్గర ఉండం కాబట్టి. సో అలాంటప్పుడు మనకి సప్లిమెంట్స్ అవసరం పడుతుంది. సో ఉట్టి సప్లిమెంట్స్ ద్వారానే హెచ్డిఎల్ పెంచుకోవచ్చా? లేదు. ఎక్సర్సైజ్ ఈజ్ వన్ థింగ్ విచ్ కెన్ ఇంక్రీజ్ హెచ్డిఎల్. సో అందుకనే ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. సో ఫుడ్, న్యూట్రిషన్లో ఎక్సర్సైజ్ ద్వారా హెచ్డిఎల్ పెంచుతాం. ఓకే, వాట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ కన్సర్నింగ్ ప్రాబ్లమ్? ఎల్డిఎల్ కన్నా ట్రైగ్లిసరైడ్స్ ఇస్ మోర్ హార్మ్ఫుల్. ఎందుకంటే ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ, ఇట్ కాజెస్ బ్లాక్స్ ఆర్ ప్లాక్స్ ఇన్ ద హార్ట్. సో ట్రైగ్లిసరైడ్స్ మనం 150 కన్నా తక్కువ పెట్టుకోవాలి. సో దీని హార్ట్కి ఒక సపరేట్ డయట్, మనం హెల్తీగా ఉండడానికి సపరేట్ డయట్ అంటూ ఏమి ఉండదు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ప్లేట్, న్యూట్రిషనల్ ప్లేట్, ఇట్ వర్క్స్ ఫర్ ఎవ్రీథింగ్. మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది, మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది, మనల్ని హెల్తీగా ఉంచుతుంది. సో సింగిల్ డయట్ విల్ సాల్వ్ లాట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. హై యూరిక్ యాసిడ్ కూడా, ఇది కూడా ఇట్ విల్ కమ్ అండర్ మెటబాలిక్ హెల్త్. ప్రోటీన్ ఫుడ్ వల్ల వస్తుంది కదా ఎక్కువ. హై ప్రోటీన్ ఇంటేక్ వల్ల ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. కానీ అది కాకుండా
హై షుగర్స్ తీసుకునే వాళ్ళు, హై కార్బోహైడ్రేట్స్ తీసుకునే వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటది. కిడ్నీ ఫంక్షన్ ఇంపాక్ట్ అవుతుంది ఆ! కాబట్టి. కిడ్నీ ఫంక్షన్ ఇంపాక్ట్ అవుతది. సో, దిస్ కైండ్ ఆఫ్ మీల్ కెన్ చేంజ్ సినారియో ఫర్ అస్. ఇవి కాకుండా వన్ సింగిల్ టెస్ట్ విచ్ మోస్ట్ కామన్‌లీ నాట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ రెగ్యులర్‌గా ప్యానెల్‌లో యాడ్ చేయనివి ఎపోబి. ఎపోలైపోప్రోటీన్ బి. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. మన దగ్గర చేస్తారు ఇది. ప్రతి చోట చేస్తారు. అడిగి కానీ చేయించుకోవాలి. నాట్ మెనీ పీపుల్ ప్రిస్క్రైబ్. నాట్ మెనీ పీపుల్ ప్రిస్క్రైబ్. ఎందుకంటే అది కూడా ఇట్ ఈస్ వెరీ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఫర్ డిసీజ్, హార్ట్ డిసీజ్ రిస్క్. ఎల్‌డిఆర్ మామూలుగా ఉంది, హెచ్‌డీఎల్ తక్కువ ఉంది, ఏం లేదు, రిస్క్ లేదు అనుకోవడానికి లేదు. అది కాకుండా వన్ మోర్ థింగ్ ఇస్ లైపోప్రోటీన్ లిటిలే. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ డిటర్మిన్డ్ బై జెనెటిక్స్. మన ఏషియన్స్‌లో లైపోప్రోటీన్ లిటిలే పాపులర్ కాదనుకుంటాను మీరు చెప్పేది. లైపోప్రోటీన్ లిటిలే చేస్తారు మన దగ్గర. ఇట్స్ అవైలబుల్. అడిగి చేయించుకోవాలి. ఓకే. సో ఈ జెనెటిక్ గా డిటర్మిన్ అయి ఉంటుంది లైపోప్రోటీన్ లిటిలే. చాలా వరకు ఏషియన్స్ లో ఎక్కువ ఉంటుంది. నాకు కూడా ఎక్కువ ఉంటుంది. మా ఫ్యామిలీలో హార్ట్ డిసీజ్ రిస్క్ ఎక్కువ. సో ఇది తగ్గించుకోవడం ఎలా? 2 ways పాసిబుల్. ఈట్ అ హెల్తీ ప్లేట్. Exercise regularly. Third thing we can do is one form of vitamin E called alpha tocopherol also reduces it. కానీ అది వాడిన రోజులే తక్కువ ఉంటుంది. విటమిన్ E is nothing but antioxidant also. In that way also it reduces. So things like these కొన్ని జెనెటిక్ రిస్క్ ఉన్నా కూడా మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుని, న్యూట్రిషన్లో మార్పులు చేసుకుని, కొన్ని న్యూట్రియంట్స్ అవసరం ఉన్న చోట యాడ్ చేసుకున్నప్పుడు డిలేయింగ్ ద రిస్క్ ఆఫ్ డిసీజ్. ఎగ్జాక్ట్లీ. మనం అంతకుముందు కలిసినప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం డాక్టర్ గారు. వి స్పోక్ అబౌట్ కాల్షియం టెస్ట్ ఇఫ్ యూ రిమెంబర్. సో 45 లేదా 50 దాటిన తర్వాత నాన్ ఇన్వేసివ్ కాబట్టి కాల్షియం టెస్ట్ చేసుకుంటే మంచిదంటారా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే కాల్షియం డిపాజిట్ అవ్వకన్నా ముందు ఒక సాఫ్ట్ ప్లాక్ అని తయారవుతుంది. సో ఆర్టరీలో లోపల ఇన్నర్ వాల్లో ఫస్ట్ సాఫ్ట్ ప్లాక్ వచ్చిన తర్వాత దాని మీద కాల్షియం డిపాజిట్ అయ్యి అది హార్డ్ ప్లాక్ గా మారిన తర్వాత దారి చిన్నగా అయిపోయి బ్లడ్ ఫ్లో తగ్గిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. దట్ ఈస్ ద థింగ్. సాఫ్ట్ ప్లాక్ ని కనుక్కోవడానికి ఇప్పుడు మనకి ఇండియాలో లేదు టెస్ట్లు. యుఎస్ లో క్లియర్లీ అనే వాళ్ళు చేస్తున్నారు. దే పికప్ సాఫ్ట్ ప్లాక్. హార్డ్ ప్లాక్ పికప్ చేయడానికి 2 పరీక్షలు మన దగ్గర ఉన్నాయి. ఒకటి కరోనరీ కాల్షియం స్కోరింగ్. కాల్షియం స్కోరింగ్ ఎలా ఉంది, కాల్షియం డిపాజిషన్ ఉందా లేదా, ఉంది అంటే యూ హ్యావ్ టు అప్రోచ్ కార్డియాలజిస్ట్ ఫర్ రైట్ ట్రీట్మెంట్. సెకండ్ థింగ్ ఇంకోటి మన దగ్గర చేసేది యాంజియోగ్రామ్. 2 రకాలుగా చేయొచ్చు. సిటీ బేస్డ్ కాంట్రాస్ట్ ఇచ్చి యాంజియోగ్రామ్ ఆర్ డైరెక్ట్ యాంజియోగ్రామ్ విచ్ ఇస్ రన్ బై కార్డియాలజిస్ట్ అట్ అ హాస్పిటల్. విచ్ ఇస్ ఇన్వేసివ్, రైట్? విచ్ ఇస్ ఇన్వేసివ్. CT coronary angiogram non-invasive, calcium scoring non-invasive. So non-invasive test better to do as screening tool. లేదు స్క్రీనింగ్ లో తేడా ఉంది, రీచ్ ద కార్డియాలజిస్ట్, డూ వాట్ ఈస్ అడ్వైజ్డ్, రైట్? బట్ స్క్రీనింగ్ ఇంతకు ముందు 60K స్క్రీన్ చేయాలి అనుకునే వాళ్ళం, కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరిగాయి కాబట్టి ఇప్పుడు హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువ చూస్తున్నాము. సో స్క్రీనింగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు షుడ్ బి స్టార్టెడ్ ఎర్లీ. ఓకే. సో యూ సజెస్ట్, మీరు చెప్పేది ఏంటంటే కాల్షియం టెస్ట్ చేయించుకుంటే మంచిది, స్పెషల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉంటే, లేకపోతే బిఎంఐ లేకపోతే వేస్ట్ సైజ్ పెద్దది ఉంటే. అవును, ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, లేదు ఇవి 2 లేవు, ఓన్లీ ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ డిసీజ్ రిస్క్ ఉంది, ఆర్ నేను ఎక్కువ డెస్క్ జాబే చేస్తాను, ఇంకా డిసీజెస్ రాలేదు, కానీ వయసు ఎక్కువగా ఉంది, 50 ఉంది, ఆల్ దీస్ థింగ్స్ ఉన్నప్పుడు రిస్క్, బెటర్ టు డూ దీస్ నాన్ ఇన్వేజివ్ స్క్రీనింగ్ టెస్ట్. లైక్ స్విచ్చింగ్ గేర్స్ డాక్టర్ గారు, మెటబాలిక్ సిండ్రోమ్ అనే వర్డ్ చాలా వింటున్నాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అసలు? అది కొత్త జబ్బా? ఇది ఎప్పటి నుండో ఉంది, పాత జబ్బే. కాకపోతే ఇప్పుడు అదొక స్క్రీనింగ్ టూల్ కూడా, అది కూడా. సో దానిలో ఒక 5 పారామీటర్స్ ఉంటాయండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 కన్నా ఎక్కువ ఉండడం, నడుం భాగం ఆడవాళ్ళల్లో అయితే అది మోర్ దాన్ 0.85, వేస్ట్ హిప్ రేషియో, మగవాళ్ళలో అయితే మోర్ దాన్ 0.9, సెకండ్ అది. థర్డ్ హెచ్డిఎల్, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఆడవాళ్ళలో లెస్ దాన్ 40, మగవాళ్ళలో లెస్ దాన్ 50. నెక్స్ట్ థింగ్ ట్రైగ్లిజరైడ్స్ మోర్ దాన్ 150. అండ్ దెన్ ఇవి ఉన్నప్పుడు వీటిలో ఏ 3 ఉన్నా, ఈ 5లో ఏ 3 ఉన్నా, ఇట్ ఇస్ కాల్డ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఆటోఫాగీ అని వింటూ ఉంటాను. వాళ్ళు అండర్స్టాండ్ డిక్షనరీ మీనింగ్ నాకు అర్థం అవుద్ది, కానీ బయాలజికల్ గా ఏంటి అది, ఎందుకు ఇంపార్టెంట్ మనుషులకు మనకు అది?
సో, మెటబాలిజం బాగా ఉంది అంటే ఎలా తెలుస్తది? ఆ! యాక్టివ్‌గా ఉండాలి. కానీ అది కాకుండా ఆ! ఇంతకుముందు మనం చెప్పినట్టుగా బ్లడ్ షుగర్స్ రేంజ్‌లో, హ్మ్. హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్, వేస్ట్ సైజ్ రేంజ్‌లో ఇంకొకటి మిస్సింగ్ ఇంతకు ముందుది బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ కూడా 5 వాటిల్లో ఒకటి. హ్మ్. సో, ఇవన్నీ ఈ 5 మోతాదుగా ఉన్నాయి. టైంకి మంచిగా లేస్తున్నాము, ఎనర్జీ ఉంది, మంచి సమయానికి పడుకున్నాం, నిద్రపోతున్నాం. ఇవన్నీ చెప్పినవి ఉంటే గుడ్ మెటబాలిక్ హెల్త్. ఓకే. మెటబాలిక్ సిండ్రోమ్ స్క్రీనర్ చేస్తే పాస్ అయితే ఎగ్జామ్ పాస్ అయితే యువర్ మెటబాలిజం ఇస్ గుడ్ అంటున్నారు మీరు. అవును. ఓకే. లేదు. పాస్ అవ్వలేదు. ఇట్ ఈస్ బ్యాడ్. ఓకే. అడ్రెస్ చేస్తాం. ఓకే. దానిలో నంబర్ 1 న్యూట్రిషన్ చెప్పాం. కానీ న్యూట్రిషన్‌కి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫాస్టింగ్. ఓకే. అక్కడ ఎందుకు ఫాస్ట్ చేయాలి? అంటే ఎందుకు రెస్ట్ ఇవ్వాలి? హ్మ్. సో, బాడీ నీడ్స్ రెస్ట్. మనకి ఫైట్ మోడ్ ఉంటది. రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ ఉంటది. హ్మ్. 2 మోడ్స్ ఉండాలి. 2 ఇంపార్టెంట్. అవసరమున్నప్పుడు తినాలి. తర్వాత బ్రేక్ ఇవ్వాలి. బికాస్ బాడీ హాస్ టు రెస్ట్. దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఫర్ ద బాడీ టు డూ. It has to repair, rejuvenate, remove the cells which are not working well. సో, ఈ క్లియర్ అప్ రిపేర్ సిస్టమ్ బాడీ ఏదైతే ఎంచుకుందో దీన్ని ఆటోఫేజీ అంటారు. ఓకే. థింగ్స్ విచ్ ఆర్ నాట్ వర్కింగ్ షుడ్ బి క్లియర్డ్ ఫ్రమ్ ద బాడీ. సో ఆటోఫేజీ ఎప్పుడు స్టార్ట్ అవుతది? సో, కనీసం మనం ఫాస్టింగ్ 20 గంటలైనా దాటాలి. అందరూ 16 గంటలు చేస్తున్నారు. గుడ్. 16 అవర్స్ ఇస్ గుడ్. హ్మ్. అదర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. కానీ క్లియర్ అప్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వాలి. ఆటోఫేజీ యాక్టివేట్ అవ్వాలంటే కనీసం 20 గంటలైనా చేయాలి. సో, అందరూ మీ అంటారు ఫాస్టింగ్ టైమ్ 20 గంటలు ఉండాలంటున్నారు మీరు. ఉంటే ఆటోఫేజీ మొదలవుతది. ఇవాళ తెలిసిపోయింది ఆటోఫేజీ చాలా మంచిది. నేను రేపటి నుండే స్టార్ట్ చేస్తాను అనుకోని 12 గంటలే అలవాటున్న అతను మళ్ళీ రేపు 20 గంటలు చేస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. సో, దేనికైనా ఫాస్టింగ్ గూడా ఒక హార్మెసిస్ అంటాం. ఒక రకమైన స్ట్రెస్ బాడీకది. స్ట్రెస్ పెద్ద పెద్ద డోసుల్లో ఇవ్వగూడదు బాడీకెప్పుడు. చిన్న డోస్‌లో ఆ! ఇవ్వాలి. చిన్న డోస్‌లో స్ట్రెసెస్ ఇచ్చినప్పుడే బాడీ రిపేర్ అయ్యి కావాల్సిన సిస్టమ్స్‌ని యాక్టివేట్ జేసుకుంటది. ఈ చిన్న చిన్న స్ట్రెసర్స్ ఫాస్టింగ్ ఈస్ వన్ స్ట్రెసర్. ఎక్సర్‌సైజ్ ఈస్ అనదర్ వన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ దీస్ 2. ఇది గాకుండా హైకింగ్, కొంచెం ఆక్సిజన్ తక్కువున్న చోటుకెళ్ళడం ఇది గూడా స్ట్రెసర్. మన చల్ అథ్లీట్స్ చేస్తారు. అథ్లీట్స్ చేస్తారు. అవును. చల్ల నీళ్ళలో స్నానం చేయడం అది కూడా స్ట్రెస్సర్. చల్లనీళ్ళు అంటున్నారు మీరు, కొంతమంది ఐస్‌లో కూడా చేస్తారు మరి? ఐస్ బాత్‌లోకి కూడా ఎళ్తారు. టెంపరేచర్స్ లోగా వెళ్ళిపోవడం. ఓకే. సో, చల్లనీళ్ళతో చేయడం అంటే మనకు దగ్గరలో యాక్సెస్‌గా ఉండేది చల్లనీళ్ళు కాబట్టి ఫస్ట్ చల్లనీళ్ళు. లేదా అది ఆల్రెడీ అలవాటు ఉంది, అథ్లెటిక్‌గా ఉన్నారు, డైలీ హ్యూమన్ పెర్ఫార్మన్స్ మీ లైఫ్‌లో ఎక్కువుంది, మీరు స్పోర్ట్స్ ఆడతారు. ఇంకొంచెం ఒక 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 డిగ్రీ ఎక్కువ వెళ్ళొచ్చు. హ్మ్. ఐస్ బాత్స్‌లో కూర్చోవడం ఇలాంటివి. సో, ఇవన్నీ స్ట్రెసెస్. అవి లాంగ్ టర్మ్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఆటోఫేజీ మంచిది అన్నాను కాబట్టి వన్ సడెన్ డే నేను 1 వీక్ ఫాస్ట్ ఉంటాను అంటే దట్ ఈస్ నాట్ గుడ్. హ్మ్. ఫాస్టింగ్ ఇస్ దేర్ దానికి ప్రోటోకాల్స్ ఉన్నాయి. హ్మ్. 5:2 అని, 16:8 అని, వన్స్ ఇన్ 3 డేస్ అని, వన్స్ ఇన్ 5 డేస్ అని. కానీ దానికి అగైన్ ట్రైనింగ్ ఈస్ రిక్వైర్డ్. యూ హావ్ టు గ్రాడ్యుయల్లీ గెట్ దేర్. Gradually get there. సో Once a year, 3-day fast is ultimate. ఎందుకంటే when you reach 3 days, we all have stem cells in the body. హ్మ్. They get rejuvenated only if you do a 3 days fast or as good as 7-day fast. సో, వై ఐ పీపుల్ డిడ్ంట్ నో దిస్ ఎందుకు సీక్రెట్. చేస్తారు 3 డే, 7 డే ఫాస్ట్? అసలు బాడీకి మంచిది కాదండి అంటారు. నో, దే ఆర్ ట్రైన్డ్ టు డూ. హ్మ్. అలవాటు లేకుండా చేయట్లేదు. ప్రతి నెల కొంచెం పెంచుతూ పోవడము, హ్మ్. అలా పెంచుతూ పోయి సంవత్సరానికి ఒకసారి 3-7 డే ఫాస్ట్ పీపుల్ డూ ఇట్. బట్ ఆల్వేస్ షుడ్ బి డన్ ఓన్లీ అండర్ మెడికల్ గైడెన్స్. దట్ ఈస్ టు స్టిమ్యులేట్ స్టెమ్ సెల్స్. స్పెషల్లీ డయాబెటిక్ పీపుల్. ఎస్పెషల్‌గా ఏవైనా కోమార్బిడిటీస్, డయాబెటిస్, హ్మ్. హైపర్‌టెన్షన్, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఇంకా ఇవన్నీ తెలిసేసుకొని వెంటనే అన్నీ అప్లై చేసుకోకూడదు. వీళ్ళు ఎప్పుడు ఏ మోడిఫికేషన్స్ చేసుకున్నా దే హావ్ టు రీచ్ ఎ హెల్త్ కేర్ ప్రొఫెషనల్. లెట్స్ డిగ్ వన్ స్టెప్ డీపర్ ఇంటూ ఆటోఫేజ్. మీరు ఇందాక చెప్పారు. ఆ! బాడీకి బ్రేక్ కావాలి, క్లీనప్ హ్మ్. సిస్టమ్స్ అని ట్రిగర్. ఒక 20 అవర్స్ ఫాస్టింగ్ మనం ఉంటే, ఉపవాసం ఉంటే అది ట్రిగ్గర్ అవుతుంది. బేసిక్‌గా ఏమవుతుంది అక్కడ మీకు దేర్ ఈస్ యువర్ స్టార్వింగ్ బాడీ ఆఫ్ ఇన్సులిన్. ఈస్ దట్ ది ట్రిక్? సో, జరిగేదేంటి ఎప్పుడైనా మనం ఫుడ్ ఇవ్వకపోతే బాడీ గ్లూకోజ్‌ని తయారు చేసుకుంటది. హుహు. ఆ ఎబిలిటీ ఉంది. హ్మ్. ఎక్కడ తయారవుతది? లివర్‌లో హ్మ్. తయారవుతది. ఆ టైంలో ఫస్ట్ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతాయి ఫస్ట్ స్టేజ్‌లో. హ్మ్. 12 గంటలు దాటగానే 16 గంటలు రీచ్ అవుతున్నప్పుడు ఇన్సులిన్ తగ్గిపోతది. హుహు. ఇన్సులిన్ తగ్గిన తర్వాత ఇంకో కౌంటర్ హార్మోన్ ఉంటది గ్లూకగాన్. అది 16 అవర్స్ తర్వాత గ్లూకగాన్ తయారవుతది. మిమ్మల్ని అక్కడ పాజ్ చేయాలి ఆ! నేను. ప్రపంచం మొత్తం, హ్మ్. మొత్తం ఇన్సులిన్ గురించే ఆ! మాట్లాడతారు.
గ్లూకోగాన్ గురించి ఎవరు మాట్లాడరు. కెన్ యూ స్పెండ్ 1 minute on యెస్. సో, బాడీ ఈస్ వెరీ స్మార్ట్, వెరీ ఇంటెలిజెంట్. When the system goes off, it will always have a alarm system or emergency mode. డయాబెటిస్ లేని వాళ్ళు కొన్ని గంటలు తిననప్పుడు కాసేపు నీరసంగా తిప్పినట్టు అనిపిస్తది. ఆ కాస్త డ్యూరేషన్ దాటితే మనం బెటర్‌గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇన్సులిన్ తగ్గగానే బాడీకి ఓకే, లో షుగర్స్ ఉన్నాయి, ఫుడ్ అవసరము, గ్లూకోజ్ లేదు అని అలారం వచ్చి లివర్ గ్లూకోగాన్ రిలీజ్ చేస్తది. ఓకే. ఆ గ్లూకోగాన్ పనేంటి? కొత్తగా గ్లూకోజ్ లివర్‌లో తయారు చేయడం. దట్ ఈస్ కాల్డ్ గ్లూకోనియోజెనిసిస్. ఓకే. అదయిపోతది. ఆ ఫేజ్ కూడా దాటేస్తాం. ఒక 24 గంటలైతే ఆ గ్లూకోగాన్ ఆ పని అయిపోతది. దెన్ వాట్ డస్ ఇట్ డూ? మనం కొన్ని ఎన్నో సంవత్సరాల నుండి స్టోర్ చేసుకున్నది గ్లైకోజన్ అని ఉంటది, గ్లూకోజ్ స్టోర్. అది యూజ్ అది చేసుకుంటది. కూడా లివర్‌లోనే ఉంటదండి? అది కూడా లివర్‌లోనే ఉంటది. ఇంకా మసిల్స్‌లో కూడా ఉంటది. ఓకే. లివర్‌లో ఉంటది, మసిల్స్‌లో ఉంటది. అందుకే ఇఫ్ యూ సీ కొంచెం లాంగ్ టర్మ్ ఫాస్ట్ చేసినప్పుడు దేర్ ఇస్ మజిల్ మసిల్ మాస్ లాస్ ఇస్ లాస్. లాస్ ఆల్సో. సో గ్లైకోజన్ స్టోర్స్ అదయిపోతది. అదయిపోయినాక దెన్ ఇట్ యూజెస్ అప్పుడు ఫ్యాట్ స్టోర్స్ యూజ్ చేస్తది. ఫ్యాట్ స్టోర్స్. అప్పుడు స్విచ్ మారుతది. బాడీలో ఫ్యూయల్ అయిపోయింది. ఇంకా రిజర్వ్ ఎక్కడైనా ఉందా బ్యాక్ సీట్‌లో చూస్తే ఫ్యాట్ స్టోర్స్. అందుకోసం ఇందాక మీరు సో 3 రోజులని చెప్పారు. ఆ! అప్పుడు ఫ్యాట్స్ యూజ్ అవుతాయి. సో కీటో డైట్ అని చేసేవాళ్ళు కదా! బాడీని మిమిక్ చేయడం. ఓకే. దీనికి గ్లూకోజ్ ఇవ్వకుండా మన బాడీ ఫ్యాట్‌ని బర్న్ చేసేలాగా దీనికి ఒక సిగ్నల్ ఇద్దాం. సో దానికోసము ఫ్యాట్ ఫుడ్డే పెడితే బాడీకి, అంటే ఫ్యాట్ ఫుడ్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు. గ్లూకోజ్ ఇచ్చే ఫుడ్స్ తీసేయడం ఇంపార్టెంట్. అవి తీసేసినప్పుడు కీటోసిస్ ప్రాసెస్‌ని డిస్టర్బ్ చేయకుండా మీరు. సో కీటోసిస్ యాక్టివేట్ అవుతది. యూ ఆర్ గివింగ్ ఫ్యాట్స్ ఫర్ ఫ్యూయల్. సో వెనెవర్ సిస్టమ్ ఈస్ రన్నింగ్ ఆన్ ఫ్యాట్స్, బ్రెయిన్ విల్ థ్రైవ్ ఆన్ ఇట్. బ్రెయిన్ విల్ థాంక్ అస్. అందుకే ఆ టైంలో బ్రెయిన్ ఫాగ్ ఉండదు. క్లారిటీ, ఫుల్ క్లారిటీ. స్మార్ట్ వర్క్ చేస్తాము. ఇంప్రూవ్డ్ మెమరీ. సో ఆల్ దిస్ వండర్ఫుల్ బెనిఫిట్స్ మనం హ్యాపెన్. ఆటోఫాగీ నుంచి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ దగ్గర నుంచి కీటోసిస్‌కి వచ్చాం. అవును. కీటోసిస్ అనే పేరు కొద్దిగా కీటోన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో కీటోన్స్ అంటే బ్యూట్రిక్ యాసిడ్, ఎసిటోన్, వీటిని కీటోన్స్ అంటాం. వీటిని మనం బ్లడ్‌లో డిటెక్ట్ చేస్తాం, యూరిన్‌లోనూ డిటెక్ట్ అవును. చేస్తాం. అవి 2 రకాలుగా వస్తాయి. ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు స్టార్వేషన్ కీటోసిస్ అంటాం. లాంగ్ టర్మ్ ఫాస్ట్ చేసినప్పుడు కీటోన్స్ రిలీజ్ అవుతాయి. దాని మీనింగ్. ఇది కాకుండా మనకు డయాబెటిక్ కీటో అసిడోసిస్ అని ఇంకొక కండిషన్ It is ఉంటది. adverse condition. అది కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. అది మనకి డేంజరస్ కండిషన్. అది డయాబెటిస్ ఉన్నవాళ్ళు బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ ఇన్సులిన్ వాడుకోలేకపోయినప్పుడు బాడీ అది మొత్తం ఫ్యాట్స్‌ని బ్రేక్ డౌన్ చేసేటప్పుడు వచ్చే కీటోన్స్. అవి బెనిఫిషియల్ కాదు. దట్ ఈస్ డేంజరస్. దిస్ కీటోసిస్ వేర్ బాడీ మన ఓన్ ఫ్యాట్ స్టోర్స్‌ని బ్రేక్ డౌన్ చేసినప్పుడు వచ్చే బై ప్రొడక్ట్ కీటోన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కీటోన్ బాడీకి ఫ్యూయల్‌గా మారడం. దిస్ ఈజ్ ఆల్టర్‌నేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద బాడీ. కీటో డైట్‌లో ఎస్పెషల్లీ వి రెడ్యూస్ కార్బ్స్ టు లెస్ దాన్ 5 to 10%. అంటే కూరగాయలు కూడా వచ్చే కార్బ్స్‌ని మార్చేసి ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ కార్బ్స్ లేని కూరలు పెడతాం కదా కీటోలో. మీట్ కూడా కీపింగ్ ప్రోటీన్ లెస్ దాన్ 30%. రెస్ట్ ఆఫ్ ద 70% ఇస్ కమింగ్ ఫ్రమ్ ఫ్యాట్. సో కీటోన్స్ రిలీజ్ అయ్యేలాగా బాడీ డిస్టర్బ్ అవ్వకుండా బయట నుండి కీటోసిస్ స్టిమ్యులేట్ అయ్యే ఒక ఫ్యూయల్‌ని ఇవ్వడము. ఇంజిన్ కార్బోహైడ్రేట్ వైపుకి వెళ్ళకుండా. సో ఇప్పుడు ఒక డౌన్ టు ఎర్త్ భాషలో ఒక కార్ ఎనాలజీయో, ఇంజిన్ ఎనాలజీయో తీసుకురావాలంటే మీరు మామూలుగా పెట్రోల్‌తో సింపుల్‌గా నడిచే కార్‌లో మీరు వేరే ఫ్యూయల్ తీసుకొచ్చేస్తున్నారు. ఆ ఫ్యూయల్ ద్వారా మైలేజ్ ఎక్కువ వస్తది. ఇంజిన్ క్లీన్ అవుతుందని చెప్తున్నారు. అవును. ఆ విధానాన్నే కీటోసిస్ అంటారు. అంటాం. దాంట్లోకి వెళ్ళాలంటే 72 అవర్స్ పడుతుంది. అండ్ కంటిన్యూస్‌గా కాకుండా సంవత్సరానికి ఒకసారి అలా చేస్తే చాలా బాగుంటుంది. మీరు మధ్యలో ఒకసారి సెల్స్, మైటోకాండ్రియా, ఇన్సులిన్ బయటకు వస్తుంది కానీ యాక్సెప్ట్ చేయట్లేదన్నారు. మరి అట్లాంటి వాళ్ళకి కీటోలోంచి వచ్చిన ఫుడ్‌ని విల్ సెల్స్ యాక్సెప్ట్? విల్ బాడీ యూజ్ ఇట్ అంటారు. బ్రెయిన్ విల్ థాంక్ అస్. యూజ్ చేస్తది. అంటే ఆ టైంలో
గ్లూకోజ్ రిసెప్టర్స్ కి కొంచెం రెస్ట్ ఉంటది. గ్లూకోజ్ ఫ్యూయల్ మనము కార్బ్స్ లాగా ప్రోటీన్ లాగా ఇచ్చినప్పుడు అది మళ్ళీ గ్లూకోజ్ వేరే కాన్సెప్ట్ తీసుకొచ్చారు, గ్లూకోజ్ రిసెప్టర్స్ అన్నారు మీరు. ఫుడ్ ని మనం కార్బ్ లాగా ప్రోటీన్ లాగా ఇచ్చినప్పుడు మ్హూ. ఫ్యాట్స్ కాకుండా మ్మ్. అది గ్లూకోజ్ గా మారి గ్లూకోజ్ రిసెప్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవడం అది జరుగుతుంది. అవును కానీ ఇప్పుడు మనం కార్బ్స్ ప్రోటీన్స్ ఇవ్వట్లేదు, అవును ఫ్యాట్స్ ఇస్తున్నాము, లోపల ఇంటర్నల్ ఫ్యాట్స్ డైజెస్ట్ అవుతున్నాయి. అవును ఇక్కడ గ్లూకోజ్ రిసెప్టర్స్ కి ఎక్కువ పని అసలు ఉండదు, సంబంధం లేదంట. సంబంధం లేదు. ఆ. సో దాంతో ఇన్సులిన్ అసలు కార్బ్స్ ఇవ్వట్లేదు కాబట్టి సో ఆ ఇన్సులిన్ కూడా డోరే పని లేదు. వాడట్లేదు మీరు అంటున్నారు. డోర్ వాడట్లేదు, ఆ, ఇన్సులిన్ కి రెస్ట్, ఓకే. ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతాయి, ఆ. స్లోగా యుల్ మూవ్ ఇన్ టు ఇన్సులిన్ సెన్సిటివిటీ. మీ ప్యాంక్రియాస్ బ్రేక్ ఆ Break. డోర్ లో నుంచి ఎంటర్ కావట్లేదు ఎనర్జీ సెల్స్ లో అంటున్నారు బేసిక్. అవును. ఓకే. కానీ డయాబెటిక్స్ ఇలాంటి డైట్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, Okay. బికాస్ దే ఆర్ ఆన్ మెడికేషన్స్ విచ్ ఆర్ సపోజ్ టు రెడ్యూస్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్, బికాస్ వీ హ్యావ్ గివెన్ దట్ టాబ్లెట్ అజ్యూమింగ్ యూఆర్ ఈటింగ్ నార్మల్ డైట్. సో ఎలాంటి డైట్ చేంజెస్ అయినా జబ్బులు ఉన్న వాళ్ళు చేస్తే డాక్టర్ కి మెడిసిన్ ఇన్ఫార్మ్ అడ్జస్ట్ చేయాలి, చేసుకోవాలి. మెడిసిన్ అడ్జస్ట్ చేసుకోవాలి, మెడిసిన్ చేంజ్ చేసుకోవాలి. ఇట్స్ is అబ్సల్యూట్లీ very ఇంపార్టెంట్ టు డూ ఫర్ డయాబెటిక్స్. మీరు డాక్టర్ సూపర్విజన్ లోనే ఆయన చెప్పిన విధంగానే, బహుశా మీకు కుదరకపోవచ్చు కూడా Mm. అని మీరు చెప్తున్నారు. అవును. మీరు ఇంప్రూవ్ స్లీప్ అని చెప్పారు, అండ్ Mm. దేర్ ఇస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సర్కేడియన్ రిథమ్. Yes. ఇట్స్ ప్రెటీ ఒపేక్ ఫర్ ఎ నార్మల్ మ్యాన్, కామన్ మ్యాన్. దాని గురించి కొద్దిగా చెప్పండి మాకు. We have been following and doing something called circadian diet, and also we were in circadian rhythm till we had these modern jobs Hmm. where we have to work overseas times. మనం వేరే టైమింగ్స్ పని చేయాల్సి వచ్చినప్పుడు బాడీ ఈజ్ అలైన్డ్ అండ్ ట్యూన్ టు సన్. జనరల్లీ Sunlight. సన్లైట్ Yeah. సన్ రైజ్ అవుతా ఉంటది, మనం ఫస్ట్ మీల్ తీసుకుంటాము, సన్సెట్ అయ్యేటప్పుడు లాస్ట్ మీల్ తీసుకునే వాళ్ళం. Hmm. కానీ ఇప్పుడు సన్సెట్ అయినాక కూడా మళ్ళీ మీల్స్ తీసుకుంటూ ఉంటాం. సో దట్ వాజ్ అ వే టు సింక్ ద బాడీ, అంటే టైం రెస్ట్రిక్షన్ చేయడానికి అదొక దారి అప్పట్లో. Hmm. సో దే వాజ్ లైట్, డ్యూరింగ్ లైట్ దే యూస్ టు ఈట్, లైట్ ఎలాగో ఎండ్ అయిపోయేది, మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ లైట్స్ ఉండేవి కాదు, దే వర్ నాట్ టేకింగ్. బేసికలీ దే వర్ ఫాలోయింగ్ టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్, నెంబర్ వన్. అండ్ బాడీ వాజ్ ఆల్సో యాక్టివ్ డ్యూరింగ్ సన్లైట్. It will naturally go into rest mode when there is no light. So what happens, మన sunlight లో there's a big spectrum. ఈ విబ్జియోరనల్ స్పెక్ట్రమ్ కాకుండా there is infrared light, there are other spectrums also. ఈ far infrared light, it's not visible, but it has lot to do with our body. It will go through our eyes, it will produce energy in the body. అందుకని మార్నింగ్ లేగానే సన్లైట్కి వెళ్ళండి, బయటకు వెళ్ళండి, బాల్కనీలో కూర్చోండి అని చెప్తాం, అట్లీస్ట్ ఫస్ట్ ఫ్యూ ఆ మినిట్స్. స్పెక్ట్రమ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మనకు కావాలి కాబట్టి. కానీ ఇప్పుడు చాలా మంది చూస్తే పాపం షిఫ్ట్ వర్కర్స్ నైట్ అంతా పని చేస్తారు, పొద్దునంతా పడుకుంటారు, సన్లైట్ చూడడానికి టైం లేదు, ఎందుకంటే దే హ్యావ్ టు క్యాచ్ అప్ స్లీప్ ఇన్ ద మార్నింగ్. సో రిథమ్, బాడీ రిథమ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ ద సన్ రైజ్ అండ్ సెట్, సో దే ఆర్ లూజింగ్ సర్కేడియన్ రిథమ్. సో ఈ డిస్టర్బ్డ్ సర్కేడియన్ రిథమ్ ఆల్సో ఈజ్ క్లోజ్లీ కనెక్టెడ్ టు లాట్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అలాంగ్ విత్ ఇన్ఫర్టిలిటీ. So I would like to talk about my client who came to me long time ago. Shift working chesedi, struggling with infertility, weight gain adanta. Try to address lot of things, but identify one problem which is causing all the concerns around her, which was her night work. Then I advised her, this might be causing the problem. If you try to solve that and things around that, ivanni solve avachanu. She took a decision that her fertility was the number one goal then, priority for her. She changed her job. She actually took a job somewhere else where she can work mornings 9 to 5, something like that. And she followed the nutrition. She followed all these lifestyle changes, sunlight exposure, wherever needed. She needed therapy also. And she conceived naturally within few months. That was a fantastic success story if you want to turn your health around. So a lot of benefits. I you can can imagine, see. yeah. So డాక్టర్, మనం సర్కేడియన్ రిథమ్ గురించి మాట్లాడాము, స్లీప్ ఇంపార్టెన్స్ అండ్ హౌ దానివల్ల మనకి రీజనరేటివ్ హెల్త్, లోపల సెల్స్ అవన్నీ ఎట్లా బిల్డ్ అవుతుంది, రిపేర్ చేసుకుంటుంది బాడీ అని మాట్లాడాము. చాలా మంది ఐదర్ జెట్ లాగ్ కానీ స్లీప్లెస్నెస్ కానీ మెలటోనిన్ తీసుకుంటారు. దాని గురించి కొద్దిగా చెప్పండి. Melatonin is a natural hormone.
అది జనరల్‌గా మనకి బ్రెయిన్‌లో పీనియల్ గ్లాండ్ నుండి రిలీజ్ అవుతది. ఓకే. వెన్ ఇట్ డిటెక్ట్స్ చుట్టూ డార్క్‌నెస్ ఉంది అన్నప్పుడు, డార్క్ అయినప్పుడు రిలీజ్ అవుతది. కానీ బికాస్ ఆఫ్ బ్లూ లైట్ కమింగ్ ఫ్రమ్ ద స్క్రీన్స్ ఆర్ రూమ్ టెంపరేచర్ హై ఉండడము, మల్టిపుల్ థింగ్స్ వి డోంట్ రిలాక్స్ సమ్‌టైమ్స్ ఇట్ వోంట్ గెట్ రిలీజ్డ్. మేజర్ రీజన్ ఈ ఈ రోజుల్లో స్లీప్‌లెస్‌నెస్‌కి having seeing gadgets too close to bedtime, eating too close to bedtime. Third thing, magnesium deficiency. Then fourth thing comes melatonin when you're addressing all other issues. అసలు స్లీప్‌లెస్‌నెస్ కి అదర్ ఇష్యూస్ అడ్రెస్ చేసిన తర్వాతే then we can use melatonin because it is not just a sleep inducing hormone but it is an antioxidant. మీరిప్పుడు విన్నది చాలా ఇంపార్టెంట్. ఉట్టిగా ఓటీసీలో మెలటోనిన్ దొరుకుతుందని ఎళ్లి, లేపోతే గమ్మీ దొరుకుతుందని వెళ్లి వేసుకోమాకండి. There are many other root causes to fix your sleep patterns and or the lack of it. Don't abuse melatonin.